దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనము నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయు వాడా, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమును నై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. పదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతేమి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతురండి. ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము పోయిన వారము సంఘ ప్రార్థన కొరకై ఇదే అధ్యాయంలో నుంచి మొదటి 3 వచనాలు చదువుకొని అందులో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని కొంత సమయం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. పోయిన వారము 2వ వచనంలో దానియేలు యిర్మీయా గ్రంథాన్ని చదివి ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉండే 70 సంవత్సరముల కాలము సంపూర్తి అవుతుంది అని గ్రహించాడు అని చెప్పుకున్నాం. దానియేలు ప్రవక్తలు రాసిన గ్రంథాలను చదివినట్టే ఈరోజు 66 పుస్తకాలు మన చేతులు ఉన్నాయి కనుక ఈ గ్రంథాన్ని ప్రతిదినము మనము చదవాలి అని చెప్పుకున్నాం. రెండవది, ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని చదివి ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉండే 70 సంవత్సరాల కాలము పూర్తవుతుందని గ్రహించాడో 3వ వచనంలో ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి తన మనసును నిబ్బరం చేసుకున్నాడు అని చెప్పుకున్నారు. దానియేలు
ప్రార్థించేటప్పుడు ఆయన ఎలా ప్రార్థించాడో మనం చెప్పుకున్నాం. 3వ వచనములో గోనె పట్ట కట్టుకున్నాడు అని చెప్పుకున్నాం. ఈయన ఒక గొప్ప హోదాలో ఉన్నవాడు. రాజు తర్వాత ఆ రాజ్యంలో గొప్ప వ్యక్తి ఎవరు అంటే దానియేలే. అంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేటప్పుడు తన యొక్క హోదాలో ఉండే వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్ట కట్టుకోవడం అనేది తగ్గింపుకు, దీనత్వానికి గుర్తు అని చెప్పుకున్నాను. తర్వాత తల మీద ధూళి పోసుకున్నాడు. తర్వాత ఉపవాసం ఉన్నాడు. ఇదంతా కూడా దానియేలులో ఉన్న తగ్గింపును చూపిస్తుంది అని చెప్పుకున్నాను. మన దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేటప్పుడు మనం తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అని 2వ సంగతి మనం చెప్పుకున్నాం. ఇక 3వది, ఆయన ప్రార్థించేటప్పుడు ఆయనకున్న గ్రహింపు ఏంటంటే ఆ 3వ వచనం చివరిలో మనం చూస్తాం. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట అన్నాడు. ఆయన ప్రార్థన చేసేది ఎవరి ఎదుట? దేవుని ఎదుట అనే గ్రహింపు కలిగి ఉన్నాడు. మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా మన దేవుని ఎదుట ఉన్నామన్న గ్రహింపు కలిగి, మన దేవుడు మన ప్రార్థన వింటున్నాడన్న గమనము కలిగి మనం ప్రార్థన చేయాలి అని ఈ 3 విషయాలు పోయిన వారం మనము చెప్పుకున్నాం. ఈరోజు 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న భాగంలో ఇంకా కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 4వ వచనం చదవండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఇప్పుడు దానియేలు 4వ వచనం నుంచి ఇక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడో 4వ వచనములు వివరిస్తున్నాడు. ఏమన్నాడు? 4వ వచనములో, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా అని, ప్రభువా అని దేవుని గురించి ఏమంటున్నాడంటే, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా. దేవుడు ఎవరంట? మహత్యము కలిగిన భీకరుడంట. భీకరుడంటే అందరూ భయపడాల్సిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత జాలి కనికరములు కలిగిన వాడో అంత భీకరుడైన దేవుడు. అందుకే బైబిల్లో ఆ దేవునికి మనం ఏం కావాలి? భయపడాలి అని ఉంది. మన దేవుడు భీకరుడైన దేవుడు. 68వ కీర్తన 68వ కీర్తన 68వ కీర్తన 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే, తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు ఎవరంట? భీకరుడు. ఆయన భయంకరుడైన గొప్ప దేవుడు. ఆయన తన ప్రజలకు ఏమిస్తాడంట? బల పరాక్రమములను అనుగ్రహిస్తాడంట. బల పరాక్రమములు. తర్వాత ఇదే కీర్తనలు 76వ కీర్తన 7వ వచనం.
నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవే ఎలాంటి దేవుడవు? భయంకరుడవు. ఆయన కోపపడినట్లయితే ఆయన సన్నిధిలో నిలబడేవారు ఎవరు? దేవుని కోపాన్ని ఎవరు తట్టుకోలేరు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. గొర్రె పిల్ల ఉగ్రత దినం వచ్చి ఉన్నది, దానికి తాళజాలిన వాడు ఎవడు? దేవునికి కోపం వస్తే ఎవరు తట్టుకోలేరు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది, కొండలే పారిపోతాయంట, గుట్టలు పారిపోతాయంట, భూమి గజ వణుకుతుందంట. ఇక భూమి వణుకుతే భూమి మీద మనిషి అంత గొప్ప దేవుడు ఆయన. అందుకనే ఆయన కోపపడు వేళ ఆయన సన్నిధిలో నిలబడగలిగిన వాడు ఎవడు? అదే కీర్తన 12వ వచనం. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. అధికారుల యొక్క పొగరును ఆయన అణిచివేస్తాడంట. ఎవరైనా అధికారాన్ని బట్టి పొగరు అంటే గర్విస్తే వాళ్ళ గర్వాన్ని అణిచివేసే దేవుడు అంటే ఈయన. భూరాజులకు ఆయన ఎవరంట? భీకరుడు. బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడు? ఆయన పొగరు బట్టి గర్వించినాడు. గర్విస్తే ఆయనకి ఏం తినిపించినాడు? గడ్డి తినిపించినాడు. 7 కాలాల పాటు అంటే 7 సంవత్సరాలు దానియేలు అడవిలో ఉండి పశువులు గడ్డి మేసినట్లు గడ్డి మేసాడంట. ఒక రాజు ఏంటి 7 సంవత్సరాలు గడ్డి తినడం ఏంటి? చెట్ల ఆకులు పండ్లు అవన్నీ కోసుకొని తినుకుంటూ అడవిలో ఉన్నాడంట. కాబట్టి దేవుడు అంత భయంకరుడైన దేవుడు. అందుకనే దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు బగు దేవా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి ఎడల ఆయన నిబంధన ఆయన కృపను జ్ఞాపకం చేసుకునే దేవుడంట. ఇంత భయంకరుడైన దేవుడైనప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని మాట విని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆయన చేసిన నిబంధన అంటే ప్రమాణం. అంతేకాదు ఆయన కృపను జ్ఞాపకం చేసుకునే దేవుడు అంట. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు నన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకోవాలి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలారా, మీ దేవుడు ఎలాంటి వాడో మీరు తెలుసుకోవాలి. ఎలాంటి వాడంట? నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు. ఎందుకన్నాడు ఈ మాట? తానే దేవుడని. ఎందుకంటే వీళ్ళు తర్వాత ఈ దేవుని విడిచి వేరే దేవుళ్ళ దగ్గరికి పోతారు. అందుకనే వాళ్ళు కాదు దేవుడు, ఆయనే దేవుడు అని చెప్పినాడు.
తానే దేవుడనియో తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను ఏం చేస్తాడో స్థిరపరిచేవాడు. దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన నిబంధనను స్థిరపరుస్తాడు. 1000 తరాల వరకు ఏం చూపిస్తాడంట? కృప చూపించే దేవుడు. తర్వాత రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. అదేనా? మొదటి రాజులు తీయండి. మొదటి రాజులు 8:23. యెహోవా ఇశ్రాయేళ్ల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఇక్కడ మనం చూస్తాం ఏమని? దేవుడు ఎవరంటే ఆయన దృష్టికి అనుకూలంగా నడుస్తూ ఆయనను అనుసరించి నడుచుకునే వారి విషయంలో నిబంధన నెరవేర్చే దేవుడు. మన దేవుడు ఎవరంటే ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి విషయంలో నిబంధన నెరవేర్చేవాడు, కృపను చూపించే దేవుడు. నెహెమ్యా కూడా ఈ మాటే ప్రార్థన చేస్తాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని గురించి 2 పదాలు ఉపయోగించినాడు. ఒకటి, ఆయన మహత్యము కలిగిన భీకరుడు అన్నాడు. రెండవది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి నిబంధన నెరవేర్చేవాడు, కృపను చూపే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే భయంకరుడు అయినప్పటికీ, భీకరుడు అయినప్పటికీ ఆ దేవుణ్ణి అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనతో చేసిన నిబంధన నెరవేర్చేవాడు, మన ఎడల కృపను చూపించే దేవుడు. దేవుడు ఎలాంటి వాడో 4వ వచనములో చెప్పి, ఇక 5వ వచనము నుంచి 10వ వచనం వరకు ఏం చెప్తాడంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారో ఇక్కడ ప్రార్థనలో చెప్తున్నాడు. ఇప్పుడు 5వ వచనము నుంచి ఏమంటాడంటే మేమైతే అంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వైతే ఇట్లాంటి దేవుడివి, ఇక మేమైతే అని ఈయన సంగతి చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని కలుపుకొని చెప్తున్నాడు. మేమైతే అనే పదాలు ఉపయోగిస్తాడు. దేవుడు ఎలాంటి వాడంటే భీకరుడైన దేవుడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఇశ్రాయేలు ప్రజలకు చేసిన నిబంధన స్థిరపరిచేవాడు, వారి ఎడల కృప చూపించే దేవుడు. అలాంటి దేవుడు అని చెప్పి ఇక 5వ వచనము నుంచి 10వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారో చెప్తున్నాడు. చదవండి 5వ వచనం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై
చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఇక్కడ ఏమంటాడంటే, నువ్వైతే ఇదిగో భీకరుడమైన దేవుడవు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నిబంధన స్థిరపరుస్తావు, కృపను చూపిస్తావు, అలాంటి దేవుడవు అని చెప్పి ఇప్పుడు మేమైతే అని ఇశ్రాయేలు ప్రజల సంగతి చెప్తున్నాడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును అధిపతులకును మా పితరులకు యూదయ దేశ జనులకు అందరికీ చెప్పిన మాటలు ఏం చేయలేదు, ఆలకింపక. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తల ద్వారా ఏ విషయాలైతే చెప్పినాడో వాటిని ఆలకింపలేదు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టారు, అన్య దేవతల్ని అనుసరించారు, దేవునికి విరోధంగా చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు, పెందల కడ తన ప్రవక్తల్ని పంపించినాడు. పంపించి వారిని సరిచేయడానికి ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తే ప్రవక్తల మాటలను ఏం చేయలేదు, ఆలకించలేదు. వాళ్ళు ఏం చేశారు, 6వ వచనంలో నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రవక్తలు చెప్పింది మేము ఆలకించకుండా మీరు ఏదైతే చేయమని మాకు ఆజ్ఞాపించారో దాన్ని మానుకున్నాం, చేయకూడని పనులన్నీ చేసిన వారం, నీ మీద తిరుగుబాటు చేశాము అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 5వ వచనం నుంచి దాదాపు మనం చదువుతున్నప్పుడు దానియేలు మేమైతే, మేము అనే పదాలు ఉపయోగిస్తాడు. వాస్తవంగా తిరుగుబాటు చేసింది ఎవరు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు. ఈయన కాదు. ఈయన గురించి దానియేలు గ్రంథంలోనే దేవుడు ఏమన్నాడు, మంచి సాక్ష్యం ఇచ్చాడు కదా. 1వ అధ్యాయంలో రాజు భుజించే భోజనం తిని ఆయన ఇచ్చే ద్రాక్షరసము తాగి తనను తాను ఏం చేసుకోవద్దనుకున్నాడు, అపవిత్రుని చేసుకోవద్దనుకున్నాడు. అంటే దానియేలు ఎవరంటే తను తాను పవిత్రంగా కాపాడుకునేవాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలులో తప్పు కనిపెట్టాలనుకున్నారు, కానీ దానియేలులో ఏ తప్పు లోపము కనిపెట్టలేకపోయినారు. అందుకనే ఈ దానియేలు గురించి దేవుడే తన దూత ద్వారా సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని, దాదాపు 3 సార్లు అనుకుంటా ఈ గ్రంథంలో, దానియేలు నీవు బహు ప్రియుడవు అని చెప్పినాడు. దానియేలు దేవునికి ఎలాంటి వాడంటే బహు ప్రియుడు, ప్రియమైన వాడు. కొత్త నిబంధనలు ఈ పదం యేసు ప్రభువును గురించి తండ్రి చెప్పాడు, 2 సార్లు చెప్పినాడు. 2 సార్లు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. 2వసారి ఎప్పుడు, రూపాంతరపు కొండ మీద మోసే ఏలియాలు ఆయనతో మాట్లాడుతుంటే పేతురు అంటాడు, ఏమని, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది. ఎందుకు, మోసే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, నువ్వు ఉన్నావు, గజాలు ఇక్కడ ఉంటే సరిపోద్ది అన్నాడు. మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి ఏం కడతా, ఇక్కడ పర్ణశాల అంటే అర్థం ఏంటంటే ఒక గుడారం వేస్తా, మీ ముగ్గురు ఏడు ఉంటే ముగ్గురికి పూజ చేసుకుంటే కూర్చుంటా చాలు అని పేతురు అన్నాడు. అంటే ఇప్పుడు మోసే ఏలియాలను ఎవరితో సమానం చేశాడు, యేసుతో సమానం. అందుకే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందంట. శబ్దం వచ్చి వెంటనే ఆ శబ్దంలో తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, మీరు చెప్పేది కాదు అని చెప్పినాడు. ఆ శబ్దానికి అందరి కింద పడి కొద్దిసేపు
మన తెలివిలో లేరు. వెంటనే లేచేసరికి ఎవరు కనపడినారు? మోషే వెళ్ళిపోయినారు, ఎటుపోయారు. మళ్ళీ ఎవరు కనపడినారండి? యేసు తప్ప ఎవరు వారికి కనపడలేదు. అంటే యేసుతో ఎవరిని సమానం చేయకూడదు, ఎందుకంటే ఆయనకు సములు ఎవరు లేరు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి కూడా తండ్రి అయిన దేవుడు 2 సార్లు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. అదే పదం దానియేలుకు 3 సార్లు ఉపయోగించినాడు. దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. కాబట్టి దానియేలులో ఏ తప్పు లేకపోయినా దానియేలు దేవునికి ప్రార్థించేటప్పుడు ఏమంటున్నాడు? మేమైతే అంటున్నాడు. మనమంతా మీ మాటలు మన సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా కనపడి మీ సంఘం ఇట్లాంటిదంటే కదా అంటే, అయ్యో ఒక్కడే చేసిండండి, దాన్ని తెచ్చి మాకెందుకు ఆపాదిస్తున్నావు అంటాం కదా. దానియేలు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని తన పాపంగా ఎంచుకొని ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. బైబిల్లో భక్తులు అట్లే ఒప్పుకున్నారు. ఎజ్రా అట్లే ఒప్పుకున్నాడు. నెహెమ్యా అట్లే ఒప్పుకున్నాడు. చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చివరి 3 లైన్లే చదువుదాం. 15వ వచనం, చిత్తగించము. మేమన్నాడా వారన్నాడా? మేము అంటే ఎజ్రాను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. మేము నీ సన్నిధిని అపరాధులమును గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఈ అధ్యాయంలో ఎజ్రా ప్రార్థన చేస్తూ మేము అనే పదము, మీ దాసులమైన మేము అంటాడు. వారు అండు. ఎజ్రా కూడా ఇక్కడ ఏం తప్పు చేయలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయగా ఆ పాపాన్ని తనదిగా ఎంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం 6వ వచనం. నీ చెవియొగ్గి తెరచి నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసింది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఒప్పుకునేది ఎవరు? నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. నేను ఒప్పుకొనుచున్నాను. ఈ మాట చూడండి, నేనును నా తండ్రి ఇంటి వారును. నెహెమ్యా ఎప్పుడు చేసిండు? కానీ నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం తమదిగా ఎంచుకుంటున్నాడు. నేనును నా ఇంటి వారును చేసిన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకుంటున్నాడు. కనుక ఎజ్రా ఒప్పుకున్నట్లే, నెహెమ్యా ఒప్పుకున్నట్లే, దానియేలు కూడా చెరలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ మేమైతే మేము నీ దాసుల మాట ఆలకించలేదు, ప్రవక్తలు చెప్పిన మాట వినకుండా వచ్చాము, ఆ విధంగా వినకుండా పాపం చేసి అపవిత్రులమై నీ మీద తిరుగుబాటు చేసిన వారము అని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మన పాపాన్ని ఒప్పుకోకపోతే దేవునికి మనకు అడ్డం వస్తుంది. చెప్పండి, పాపమే వస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఏమన్నాడు? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కూర్చగా లేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందంగా లేదు. అయితే కింద అంటాడు, మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డుగా వచ్చిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపమే దేవునికి మనకు అడ్డు.
మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి పాపమే ఆటంకం. కీర్తనలు 66:18 కూడా దావీదు అంటాడు, నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకింపకపోవును, వినకపోవును అంటాడు. కాబట్టి పాపం అనేది దేవునికి మనకు అడ్డుగా వస్తుంది. అందుకనే దానియేలు మొదటిగా దేవుడు ఎలాంటి వాడో చెప్పి తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. మేము అని తనను కూడా కలుపుకొని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు మనలో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మనం ఒప్పుకోవాలి. బైబిల్లో సామెతల గ్రంథం 28:13 మనకందరికీ తెలుసు. ఏముంది అక్కడ? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దాచిపెట్టుకుంటే వర్ధిల్లము, ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరం పొందుతాం. కాబట్టి మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇది రెండవ సంగతి. ఇక మూడవ సంగతి చూడండి, 7వ వచనం. దానియేలు 9:7. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదా దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా. ఇక్కడ చూడండి, సిగ్గే తగి ఉన్నది అని చాలాసార్లు అంటున్నాడు. 7వ వచనములో మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము అన్నాడు. తర్వాత అదే 7వ వచనం చివరిలో ఇశ్రాయేలుకు అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది అన్నాడు. 8వ వచనం చివరిలో కూడా ఏమన్నాడు? మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. ఇక్కడ 3వ పదం ఏం చూస్తున్నామంటే సిగ్గు అనే పదం. మొదటిగా దేవుడు ఎలాంటి వాడో ప్రార్థనలో చెప్పాడు. రెండవది ఇశ్రాయేల్ పాపాన్ని తన పాపముగా ఎంచుకొని ఒప్పుకుంటున్నాడు. మూడవది పాపాన్ని బట్టి మాకేం కలిగింది అంటున్నాడు, సిగ్గు. పాపం అనేది మనకేం తీసుకొని వస్తుంది చెప్పండి? పాపం మనకు సిగ్గు తీసుకొని వస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మనకు తెలుసు. అక్కడ సొలొమోను అంటాడు, నీతి జనములో ఘనతకెక్కుటకు కారణము, పాపము ఆ మనుషులకు అవమానము తెచ్చును. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయం చివరి ఉంటుంది చూడండి, 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపం అనేది మనుషులకు అవమానం, సిగ్గు తీసుకొని వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను,
వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? ఏమన్నాడు? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన. అప్పటి అంటే ఈ రోమియోలు యేసు ప్రభు నమ్మకం ముందు చేసిన పాపక్రియలను బట్టి మీకు కలిగిన ఫలం ఏమి అని అడుగుతూ, వాటిని గురించి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుచున్నారు కారా అన్నాడు. పాపం అనేది మనకు సిగ్గుని తీసుకొని వస్తుంది, అవమానాన్ని తీసుకొని వస్తుంది. బైబిల్లో చూడండి, ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరూ సిగ్గుపడ్డారంట. ఎందుకు? వాళ్ళు దిగంబరులు అయిపోయినారు. ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడి చెట్ల చాటుకి వెళ్ళి ఏం చేశారు? దాక్కున్నారు. పాపం అనేది మానవునికి సిగ్గు, అవమానం తీసుకొని వస్తుంది. అందుకే చూడండి, పాపం చేసిన వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? వాళ్ళ రూపురేఖలే వేరు ఉంటాయి. వాళ్ళని చూడగానే ఎట్లుంటారు? తల దించుకొని. ఒక వ్యక్తి తప్పు చేశాడని రుజువైంది అనుకోండి, ఎట్లుంటాడు చెప్పండి? అప్పటిదాకా గట్టిగా మాట్లాడినా రుజువులు దొరికిన తర్వాత ఏమైంది? ఇక యాక్షన్ అంతా మారిపోద్ది. మనిషి అంతా ఏం చేస్తాడంటే భయంగా, నేను దొరికిపోయాను కదా, ఇప్పుడు నేను ఏమంటారు ఏమో అన్న ఒకలాంటి భయం, సిగ్గు, అవమానం. కొన్నిసార్లు చూడండి, లంచాలు తీసుకుంటే పట్టుబడతారు కదా. పట్టుబడినప్పుడు ఏం చేస్తారు? మీడియా వాళ్ళు వచ్చి ముఖం మీద పెడతారు కెమెరా. వాళ్ళు ఏం చేస్తారు? ముఖం అటు తిప్పుకుంటారు, ఇటు తిప్పుకుంటారు. అవసరమైతే బుక్కులు ఏమైనా ఫైల్స్ ఉంటే ముఖాలకు పెట్టుకుంటారు, కర్చీపులు తీసి ముఖానికి చుట్టుకుంటారు. రకరకాలుగా అంటే ముఖం చూపించడానికి కూడా వాళ్ళకి సేమ్గా ఫీల్ అవుతారన్నమాట, సిగ్గు. అందుకనే దానియేలు పాపాన్ని ఒప్పుకున్న తర్వాత అన్నాడు, ఈ దినమున మాకేం కలిగింది? సిగ్గే కలిగింది. ఎందుకంటే దేవుని ప్రజలు 70 సంవత్సరాలు అన్యులకు బానిసలంగా ఉండడం ఎంత సిగ్గుకరమైన విషయం. ప్రియులారా, మన జీవితంలో దేవుని మాట వినకపోతే దేవుడు మనలను శిక్షకు అప్పగిస్తాడు. దేవుని మాట వినకపోతే అన్యులకు అప్పగిస్తాడు. అన్యుల చేత మనల్ని శిక్షించి చివరికి మనకు సిగ్గొచ్చేటట్లు చేస్తాడు. అందుకే దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ, అయ్యా, మా ముఖమంతా వికారం అయిపోయింది, మాకు సిగ్గే తగ్గింది, మేము చేసిన పాపాన్ని బట్టి మేము ఎంత సిగ్గుపడుతున్నాము. కాబట్టి ప్రియులారా, పాపం అనేది మనకు సిగ్గు, అవమానాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే దానియేలు ఒప్పుకుంటున్నాడు, మేము పాపం చేశాం, పాపాన్ని బట్టి మాకు ఇప్పుడు సిగ్గు కలుగుతుంది అని ఒప్పుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కలిగిన పరిస్థితి నుంచి విడిపించమని కిందికి వస్తే దానియేలు ప్రార్థన చేస్తూ వస్తాడు. అయ్యా, ఇర్మియా గ్రంథంలో చెప్పావు కదా, 70 సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నావు? విడుదల ఇస్తానన్నావు, మమ్మల్ని విడిపిస్తాన్నావు. కాబట్టి ఇప్పుడున్న ఈ సిగ్గుకరమైన పరిస్థితి నుంచి మమ్మలను విడిపించు అని దేవుడు విడుదల కొరకై దానియేలు ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దానియేలు వలె ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, దానియేలు దేవుడు ఎలాంటి వాడో చెప్పినాడు. మన ప్రార్థనలో మన దేవుడు ఎంత గొప్పవాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దానియేలు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అట్లాగే మనలో ఉన్న పాపాన్ని మనం యథార్థంగా ఒప్పుకోవాలి. అక్కడ దానియేలు చేసే ప్రార్థనలో కూడా నేను చేశానేమో, నేను చేసింటానేమో ఈ పదాలు కాదు, చేసితిమి అంతే. కొన్నిసార్లు మన పదాలన్నీ కొంచెం వేరువేరుగా ఉంటాయి కదా. అయ్యా, నేను చేసింటానేమో, అయ్యా చేసింటేనేవేంటి, నేను పొరపాటున అట్లా చేసి ఉండొచ్చేమో, ఇట్లాంటి పదాలు దేవుని దగ్గర మనం ఉపయోగించవద్దు. ప్రభువా, నేను చేశానంతే, చేసింటే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దేవుని దగ్గర, అంటే అన్నీ తెలిసిన దేవుని దగ్గర మనం పదాలు తెలివిగా ఉపయోగిస్తే దేవుడు ఊరుకోడు. అందుకనే మనం దేవుని దగ్గర మన గ్రహింపు ఎప్పుడు ఉండాలి. దానియేలు ఖచ్చితమైన ప్రార్థన చేస్తున్నాడు. మేము చేశాము, మేము ఆలకింపలేదు,
మేము నీ మాటను ధిక్కరించాము, మేము నీ మీద తిరుగుబాటు చేసి ఖచ్చితమైన పదాలు అవి. కాబట్టి మన ప్రార్థన కూడా అట్లే ఉండాలి. ప్రభువా నేను చేసిందనేమో అనే పదాలు వద్దు, మనం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి దానియేలు యథార్థంగా ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. అందుకనే ఈ ప్రార్థన అయిపోయేసరికే ఆయనకేమొచ్చిందండి? జవాబు వచ్చింది. మన ప్రార్థన ఎట్లా ఉండాలి? అందుకే కీర్తనల గ్రంథంలో ఉంటుంది 141 అనుకుంటా. ఆయనకు మొరపెట్టువారు నిజముగా మొరపెట్టు వారికి అంటాడు. అంటే కొన్నిసార్లు మనం చేస్తాం కానీ సరిగా చేయమన్నమాట. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అందుకనే మనం చేసేది నిజంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. రెండవదిగా ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. మూడవది, ఆ పాపాన్ని బట్టి మాకేం కలిగింది అన్నాడు? మాకు సిగ్గు అవమానం కలిగిందని ఒప్పుకుంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా దానియేలు వలె యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. అందుకే దేవుడు ఎలాంటి వాడో మొదట్లోనే 4వ వచనం చెప్పినాడు. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి ఎడల ఏం చేస్తావు? నువ్వు నిబంధన జ్ఞాపకం చేసుకుంటావు, కృపను చూపించే దేవుడు అన్నాడు. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకొని ఇర్మియాతో చెప్పినట్లు 70 ఏళ్ళ తర్వాత విడిపిస్తా అన్నట్లే దేవుడు ఏం చేశాడు? దానియేలు ప్రార్థన విని మళ్ళా చెర నుంచి విడిపించాడు. కాబట్టి మన ప్రార్థన దానియేలు వలె యథార్థంగా చేస్తే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనమున్న స్థితిలో నుంచి విడిపించి తిరిగి మనల్ని ఏం చేస్తాడు? మరలా యథాస్థితికి తీసుకొని వస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.